మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలో అది చేయాల్సిందే అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ అలాగే నిజామాబాద్ లో పార్టీ సన్నాహ సమావేశం నిర్వహించారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. అవకాశం రాని వాళ్లు పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలన్నారు. నిజామాబాద్ లో గత కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు బాగాలేదని ఈసారి చరిత్ర మారుస్తామన్నారు. ఇక ఫిబ్రవరి 2వ వారంలో షెడ్యూల్ వస్తుందన్నారు. మరో ఖచ్చితంగా 3 ఏళ్లు మన ప్రభుత్వం స్థిరంగా స్టేబుల్గా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ కూడా తెలంగాణలో మన ప్రభుత్వమే రాబోతున్నది. నేను మీ పెద్దల సహకారంతో సభాముఖంగా మాటిస్తున్నా, ఏదో ఎన్నికలు వచ్చి వెళ్ళిపోయేది కాదు. నేను మహేష్ గౌడ్ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, షబ్బీర్ అలీ గారికి, వేదిక మీద పెద్దలందరికీ, మీ అందరికీ నా సహాయ సహకారాలు అండదండలతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలవాలి, మనం డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. పార్టీ ఎంత ప్రాముఖ్యంగా ఉంటుందో వ్యక్తిని కూడా అంతే ప్రముఖంగా చూస్తారు. ఈ వ్యక్తి మాకు 5 ఏళ్ల పాటు ఉపయోగపడతాడా, మాకు పనులు చేయగలుగుతాడా, మాతో సఖ్యతగా ఉండగలుగుతాడా, ఇవన్నీ కూడా చూసేటట్టు ఎలక్షన్ ఇది, లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి వ్యక్తిత్వం బాగా ప్రభావితం చేసే ఎన్నిక కాబట్టి దాని కారణంగా సర్వేలు చేస్తూ ఉన్నాం. 1, 2, 3 జల్లెడబడతాం. తర్వాత పార్టీ కమిట్మెంట్, పార్టీకి వారికి ఉన్న అనుబంధం కూడా చూస్తాం. పాత వారికి కొంత ప్రాముఖ్యత ఉంటుంది, దాంతోపాటు కొంత శాతం కొత్త వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా షబ్బీర్ అలీ గారు చెప్పినట్టు కష్టపడ్డ కార్యకర్తలు కొంత ఆర్థికంగా వీక్ ఉన్నా మేమందరం